నిన్న వికారాబాద్ లో స్పీకర్ కూతురు అనన్య విజయం, ఎవరు గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు కదా, గడ్డం ప్రసాద్ ఒక కూతురు అయినటువంటి అనన్య కేవలం 24 సంవత్సరాలే ఆమె వికారాబాద్ లో ఆమె విజయం సాధించినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఆమె చైర్మన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన నేతల వారసుల్లో పలువురు విజయం సాధిస్తే కొందరు ఓటమి పాలైండ్లు. వికారాబాద్ లో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య నారాయణఖేట్లోని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తమ్ముడు నరేష్ షెట్కర్ విజయం సాధించినట. అంతేకాకుండా వారు చైర్పర్సన్ రేసులో కూడా ఉన్నారట. వికారాబాద్ లో 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం అనన్య పోటీ చేశారు. 1138 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దయాకర్ పైన ఆమె గెలిచింది. దయాకర్కు కేవలం 80 ఓట్లు మాత్రమే వచ్చినాయి. బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఫామ్ సమర్పించిన తర్వాత కాంగ్రెస్ లో చేరిల్లట. ఆడ బీఆర్ఎస్ పార్టీ లేదన్నట్టే. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో అతి పిన్న వయసులో అంటే ఆమెకి 24 సంవత్సరాల్లోనే ఆమెకే ఆ పదవి లాంఛనం అయింది. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్లో ఎంపీ సురేష్ షెట్కర్ సోదరుడు నగేష్ షెట్కర్ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిండు. కేట్లో 15 వార్డులకు గాను కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. ఇదివరకే నగేష్ ను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చైర్పర్సన్ గా ఆయన ఎంపిక ఖాయమైనట్టే. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగు రామన్న కొడుకు మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఓటమి పాలైండు. ప్రేమేందర్ బీఆర్ఎస్ తరపున 34 వార్డు నుంచి పోటీ చేస్తే ఆయన 3వ ప్లేస్ లో మాత్రమే నిలిచిండు. ఆ వార్డును మజ్లిస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి నజీర్ కు 638 ఓట్లు వస్తే 2వ స్థానంలో నిలిచిన బీజేపీ క్యాండిడేట్ వకులభరణం నిఖిల 626 ఓట్లు పొందితే ప్రేమేందర్ కేవలం 507 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కి ఈసారి 6 సీట్లు మాత్రమే వచ్చినాయి అన్నట్టుగా వార్త కనబడతా ఉంది. సో ఇక్కడ స్పీకర్ కూతురైనటువంటి అనన్య 24 సంవత్సరాలకు ఆమె మేయర్ పీఠాన్ని ఆమె సొంతం చేసుకోబోతుందన్నట్టుగా తెలుస్తా ఉన్నది.